వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థల ఆధ్వర్యంలో తెలుగు స్ఫూర్తిదాతల విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖులు చేళ్లపిళ్ల వెంకట శాస్త్రి, దివాకర్ల శాస్త్రి, దువ్వూరు సుబ్బమ్మ విగ్రహాల్ని మంత్రి ఆవిష్కరించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈరోజు చెల్లపల్లి వెంకట కవుల విగ్రహావిష్కరణ, స్వాతంత్ర సమరయోధురాలు దేశబంధు బాంధవి సుబ్బమ్మ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, సోదరులు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు సోదరు దుర్గేష్ గారికి వ్యామోహంలో మగ్గిపోతూ ఉన్నాం. అందుకనే మాతృభాష బోధన అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా ఏ జాతి అయినా తన భాషని తన సంస్కృతిని మర్చిపోదు. మర్చిపోయిన జాతి అంతరిస్తుంది. మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎవరైతే తన భాషని తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోయారో ఆ జాతి అంతరించిపోతుంది నెమ్మదిగా. ఒకనాడు భారీగా విస్తరించిన ప్రాంతం తమిళనాడు, కర్ణాటక. ఇవాళ అక్కడ భాషలో మార్పు వచ్చేసింది. మన వాళ్ళు కూడా ఆ ప్రాంతం భాషలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాడక నుంచి భాష ఎప్పుడైతే తప్పిపోయిందో, మాతృభాషలో విద్యాబోధం లేకుండా పోయిందో, ఆ కోట్లాది మంది ఉన్న తెలుగువారు తమ జాతిని కూడా మర్చిపోయే పరిస్థితి రావడం చాలా బాధాకరం. అందుకని గాంధీ గారి పిలుపునందుకుని ఉద్యమంలోకి దూకి మా కొద్ది తెలుగు తెల్లదొరతనం అనేటువంటి పాట ద్వారా, అదేవిధంగా తెల్లవారలు గడుసరి గొల్లవారలు పాలు పిండుచున్నారనేటువంటి ఒక పద్యాన్ని చిలకపర్తి లక్ష్మీనరసింహ గారు పాడినటువంటి విరచితమైనటువంటి పద్యాన్ని పాడి మనందరిలో కూడా గొప్ప కార్యక్రమాన్ని ఉద్దీపింపజేసినటువంటి దువ్వూరి సుబ్బమ్మ గారి యొక్క మనవరాలు శ్రీమతి రాజలక్ష్మి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పాఠశాలకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఏ పాఠశాలను చూసినా కొద్దిపాటి మైదానం, క్రీడా మైదానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి క్రీడా మైదానం తోటి విద్యార్థుల్ని వారి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ పాఠశాల ఆవరణలో నిరంతరం అనేక వేల మంది విద్యార్థులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి అనేక మంది విద్యార్థులతోటి అందంగా ఉన్నటువంటి ఈ పాఠశాలలో మనం ప్రాతస్మరణీయులుగా చెప్పుకునేటువంటి చెల్లపిళ్ల వెంకట శాస్త్రి గారు, అదేవిధంగా దివాకర్